మేము టీడీపీ వాళ్ళని భయపెట్టవా? ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు, మమ్మల్ని భయపెట్టకపోతే చాలు. మమ్మల్ని గదిలో పెట్టి కొడతంటే మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేయాలి మేము? నేను చెప్తానయ్యా, నువ్వు చెప్పావు కదా, ఏ ప్రభుత్వం చంద్రబాబు ఏమో ఉట్టిగట్టు ఊరేగుతాడా? జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడా? లేకపోతే వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉంటారా? వచ్చి మారవా ప్రభుత్వాలు? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి? నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 300 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు అపోజిషన్లోకి వెళ్ళాడు. శాస్త్రం ఉంటాడు చంద్రబాబు అధికారంలో. నువ్వు అపోజిషన్లోకి రావా? ఓ రోజు అటు ఇటు అంతేగా. ఇవన్నీ మర్చిపోతారా? ఇవన్నీ ప్రెసిడెంట్స్ కావా? ఇవన్నీ సాంప్రదాయాలు కావా? ఏంటిదని అడుగుతా ఉన్నా. భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నావా? భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. భయపడాల్సిన పరిస్థితిలో ఉండి గుండె ధృతివ చేసుకొని రాటు తేలుతున్నాం. మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఓకే, అది అసమర్థత. నిజంగా ఆ 11 మంది తప్పు చేసినట్టు అయితే హోంమంత్రి రాజీనామా చేయాలి. తన డిపార్ట్మెంట్లో ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో మరి వాళ్ళు ఏం తప్పు చేశారు నాకు అర్థం కాదు. 24 గంటలలోపే ప్రొడ్యూస్ చేశారు. దానిలో ఇంక సస్పెండ్ చేసే అవసరం ఉంది. అంటే గోరంట్ల మాధవ్కి సమాచారం ఇచ్చారు. ఎవరు? ఆ కిరణ్ అనే వ్యక్తి గోరంట్ల మాధవ్కి సమాచారం, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నామనేటువంటి సమాచారం ఇచ్చారని కూడా ఎవరు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు అవ్వదు. కానీ ఎస్పీ గారు చెప్పాడే, మీరు అందరూ కూడా ఉన్నారు కదా రోజున, అదేమో రహస్యమే ఉంది, మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాము. ఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉంది, ప్రెస్ మీటు, కిరణ్ తీసుకొస్తున్నామని చెప్పాం, అదేమో రహస్యం కాదని చెప్పాడు కదా ఆయనే. ఎందుకు అసలు ఆ 11 మందిని మీరు సస్పెండ్ చేశారు నాకు అర్థం కాల. ఒక ఆయన వీఆర్కి పంపించారు. ఏంటి మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా నిజంగా? ఫోన్ అవకాశమా? నాకు తెలియగడుగుతానయ్యా. రిమాండ్కి వెళ్ళే ముందు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు భోజనం బెటరా, మంచి లేవరా? ఎవరు టక్కన ఫోన్ తీసుకొని ఇచ్చాడు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అనుకోండి, కాసేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టక్కన ఎవడో తీసుకొచ్చి నీ బోర్డు ఇచ్చాడు, టక్కన మాట్లాడాడు, లాక్కుంటారా? దాంతో ఉద్యోగాలు పోగొడతారా? ఫోన్లో ఏం మాట్లాడాడు? తప్పు పోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటమే నేరం అయితే యూ హ్యావ్ టు ఆస్క్ ఎక్స్ప్లెనేషన్. సస్పెండ్ చేసేస్తావా? ఏంటిది? హోంమంత్రి రాజీనామా చేయాలి నిజానికి, అది తప్పు అయితే. ఏంటిది? దుర్మార్గం, అన్యాయం, అక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎవడైనా ఒకటేనండి. అతను ఒకటే నిర్ణయానికి వచ్చాడు. ఆ పెద్ద మనిషి నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టారు, నాకు అనుమానం ఉండుండల్లా లోపలేసేస్తాను అంటున్నాడు. అంతే, రెండో పని లేదు. సంక్షేమం లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. అప్పులు, క్యాష్ కొట్టుకోవటాలు, లోకేష్ బాబు ఈయన కనపడేలా లోపలేసేయటాలు, అంతే అని అనుకుంటున్నాడు. గ్యారంటీగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్ర అన్ని గమనిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమో ఏ రూపంలో ఉంటుందో మనం ఏం చెబుతాం చెప్పు. ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మూల్యం ఏ రూపంలో ఉంటుందో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో, ప్రజలు ఏమి నిర్ణయిస్తారో మనం ఏం చెప్పగలం చెప్పండి. మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును. దుర్మార్గం చేసిన వాడికి, అన్యాయం చేసిన వాడికి, అబద్ధాల కోరుకి, ప్రజల్ని మోసం చేసిన వాడికి, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి మూల్యం ఏ రూపాన భగవంతుడు ఇస్తాడో మనం చెప్పలేము. ప్రజలు ఏ రూపాన్ని ఇస్తారో మనం చెప్పలేము. అది వెండి తెర మీద చూసుకోవటమే. నాకు మాత్రం ఏం తెలుసు? నేనేదైనా మూల్యం చెల్లించేది నా పాత్ర నాదేమన్నా ఉంటే నేను చెప్పగలను. భగవంతుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో, ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో చెప్పలేం కదా. కానీ దుర్మార్గాలు చేసిన ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు, భగవంతుడు వదిలిపెట్టడు.
అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి అయింది. ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బురద చల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో? ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం? అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి. మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంట. ఇలాంటి చాలా చూసాం. ప్రతి కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాం, రిసిప్ట్ కూడా ఇస్తున్నామని హోంమంత్రి చెప్పాలని ఎట్లా చూస్తారు? నాకేసే ఉందిగా. నేను 5 కంప్లైంట్లు ఇచ్చా, ఒక్కటి రిజిస్టర్ చేయలే. ఒక్కటి కోర్టుకి వెళ్ళా, హైకోర్టుకి, అప్పుడు 4 రిజిస్టర్ చేశారు. ఇంకోటి పెండింగ్లో ఉంది. ఇంకా 2 కంప్లైంట్స్ ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు అసలు ఏమంటే ఏం జరుగుతుందో తెలుసా? పోలీస్ స్టేషన్లో బుస్ ఆయనకేం తెలియదు. నారా లోకేష్ నాయుడు చెప్తాడు. ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో పనిచేస్తారు అందరూ. హోమ్ మినిస్టర్ గారికి ఏం లేదు, మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఆమెకి ఏమీ తెలియదు. ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు. ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు 4 కేసులు రిజిస్టర్ చేశారు, 1 కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా కోర్టులో వాదనలకి ఉంది. రేపు 30వ తారీఖున ఉంది. కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లేదు మన లోకేష్ గారు, లేదు హోంమంత్రి గారు, ఏ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద, పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తాడు, రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా. అది కూడా తెల్లారగట్టు పట్టుకురా. తెల్లారగట్టు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారి గంటల లోపల కోర్టులో హాజరుపరచవచ్చు. పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మీరు చూసారా? గోరంట్ల మాధవన్ ఒకరిని, మొన్న కృష్ణవేణి ఒకరిని, వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కరోనందరినీ మ్యాజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు. అంటే గుట్టు చప్పుడు కాకుండా, నిరసన బయటికి రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది. మొన్న మీరు చూసారో లేదో? చూసారా? గోరంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది న్యాయవాదులతో, మా న్యాయవాదులు సో యాక్టివ్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కేసులు పెడుతున్నారు. మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, రిలీఫ్స్ తీసుకొస్తున్నారు. ఒకరోజు అటు ఇటు పోలీస్ కస్టడీ అని పెడతారు. ఏందో మరి నాకు అర్థం కాల. సోషల్ మీడియా కేసులో కూడా పోలీస్ కస్టడీ అని పెడితే బెయిల్ కొన్నాళ్ళు లాగొచ్చు అని, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచొచ్చు అనేది బాబు గారి ఆలోచన. 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన 53 రోజులు ఉన్నాడు కదా, అందుకని 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం. నేరం చేసినా చేయకపోయినా. చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం. ఈ దుర్మార్గానికి నేను చెప్పే ఇందాక మూల్యం చెల్లించదు. ఏ రూపంలో ఉంటుందో నాకు తెలియదు. అది మాత్రం వాస్తవం. బుక్ ఎందుకు? మాకు బుర్రే పెద్దది, బుర్రలు అన్నీ గుర్తుంటాయి. నేనేం బుక్ తయారు చేయట్లే. సరే, ఇప్పుడు దాని మీద చాలా చర్చ చేసాం, చాలా మాట్లాడాం. శంకర్లాస్ బ్రిడ్జి సింపుల్ క్వశ్చన్ ఎంపీ గారికి, గౌరవ ఎంపీ గారికి మనం చేస్తున్నా సింపుల్ క్వశ్చన్. అంతకుముందు ఎంపీ గారు ఉన్నాడు కదా, ఎవరైనా గల్లా జయదేవ్ గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు? సింపుల్. మీ ప్రభుత్వమేగా, మీరేగా. కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు, అప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు. స్పీకర్ గారు అప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నాడు. 2 అండర్ పాసులు, పైన ఐకానిక్ బ్రిడ్జి, 167 కోట్లు అని ఎందుకు వేశారండి మీరు? మరి వాళ్ళు ఏంటి 98 కోట్లు పడిపోయింది అంటే అర్థం ఏంటి? రేట్లు తగ్గిపోయాయి, బాగా అవసరాలు తగ్గిపోయాయా? ఈ 10 సంవత్సరాల అవసరాలు తగ్గిపోయినాయా? మీరు సమాధానం చెప్పుకోండి చాలు, మాకు అవసరంలే.
మేమేదో రాజకీయంగా మీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నామని మీరు అపోహపడద్దు. నాట్ ఎట్ ఆల్. గుంటూరులో మీరు తలపెట్టినటువంటి 98 కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది. ప్యానం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా అవుతుంది. ఆలోచన చెయ్యండి, పునరాలోచించుకోండి, పంతానికి పోకండి. ఆ రోజున 167 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ 300 కోట్లు కావచ్చు. అయినా 300 కోట్లతో మీరు చెయ్యండి. కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి, మాకు తెలియదు అది అన్ని. టెండర్ పిలిచి మీ ఓడికి ఇచ్చుకోండి. మీరే మన ఎంపీ గారు ఏం కమిషన్ తీసుకునే మంచి కాదు, క్యాష్ పార్టీ అయినా. ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి 300 కోట్లతో. ఏంది ఇది నాకు అర్థం కాలేదు. అదేమంటే మేము రాజకీయంగా బురద జల్లుతా ఉన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి. ప్యానం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి, మీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పాం. మేము వినమండి ఎవరి సలహాలు, మేము చేసేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా చేసేస్తాం అంటే చేసుకోండి, మీరే అనుభవిస్తారు కర్మ. నేనేం చేయను, జనం తిట్టుకుంటారు మిమ్మల్ని.